వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూములను ఆధీనంలోకి తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. జేసీబీలతో భూముల్లో గుంతలు తీసేందుకు ప్రయత్నించారు. తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములను లాక్కోవద్దంటున్న రైతులు ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. ఇక తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములకు గత ప్రభుత్వం పట్టాలు సైతం ఇచ్చిందని వారు వాపోతున్నారు. చేసుకుంటా పంటలు పండించుకుంటాను సార్. ఇవాళ మా భూమి అని వాళ్ళు తిరగబడతాను సార్. గవర్నమెంట్ తిరగబడతా అంటే మేము తిరగబడి మా భూమి మాకు కావాలి అని కొట్లాడుతున్నాం సార్. ఇప్పటి ఏంటంటే ఈ ఒక్క సంవత్సరమే వాడుకోలేదు సార్. వాడుకోని దానికి మళ్ళా వాళ్ళు తిరగబడి మళ్ళీ గుంజుకుంటాను సార్. మొన్న కలెక్టర్ ఆఫీసు కూడా పోతే ఇక 2-3 రోజులకు చెప్తాము అన్నారు. ఇంతవరకు చెప్పలే. ఇవాళ సీతక్క వస్తా అంటే మొలుగు పోయినాక సీతక్క అప్పటి వరకు 3 గంటల వరకు వస్తా అన్నారు సార్. మరి ఇక సీతక్క ఏం తీర్మానిస్తాం, మీ గవర్నమెంట్ ఏం తీర్మానిస్తాం, సామాన్య దత్తంగా భూములో మాత్రం వదులుకోం సార్. అది మాకు మా నాయన అప్పుడు ఇచ్చారు సార్ పట్టా భూమి. అప్పుడు వెనకడ జమానా కింద ఇస్తే ఇక మా నాయన చచ్చిపోయాడు. మా కేసీఆర్ పట్ట కూడా వస్తే మళ్ళీ వాపసు పట్టుకపోయారు. వాళ్ళే పట్టుకపోయినాక మళ్ళీ మేము తిరిగినాం కొన్ని రోజులు దుడినాం. అది చేసినాక వాళ్ళు ఇక మాకు వేరే వాళ్ళు కొంత దుండి వాళ్ళు మాకు కొంచెం లొల్లి అయింది. అట్లనే ఉన్నాం. ఇక ఇప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళు మేము తీసుకుంటామని చేస్తున్నారు సార్ అని మేము ఇలా పోతే జేసీబీ తీసుకుని వచ్చారు సార్. తీసుకుంటే మరి చేసినాం. ఇక మరి మాకైతే పాత పట్ట ఉందా సార్. 50 ఏళ్ళు అయితే అది ఇచ్చి మాకు కాదు వాళ్ళు ఆడ దున్నుకుంటూ మాకే లొల్లి అయ్యి గవర్నమెంటే తీసుకుంటా అంటారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాకు ఇచ్చారు తీసుకుంటా అంటారు సార్ అని చెప్తాను సార్. మాకు ఇంచెల్క శివారు భూమి పట్ట వచ్చింది సార్. భూమి 30 సంవత్సరాలు అవుతుంది పట్టచ్చి. ఈ పట్ట భూమి కొన్ని రోజులు లేటుగానే వచ్చింది, కానీ మాకు పాత పట్ట ఉండే. అది 20, 30, 40 ఏళ్ళు అవుతుంది పట్టచ్చి పాత పట్ట. మళ్ళీ అది పత్తులు పెట్టుకుంటున్నాం. దున్ని సాపు చేసి పత్తులు పెట్టుకుంటా అంటే ఇక మళ్ళీ మా ఆయన పేరు మీద ఉండే భూమి నా పేరు మీదకి రావాలని చేసుకుని ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది నా పేరు మీదకి వచ్చి. ఆట పత్తి పెట్టుకుంటున్నాము. అమ్ముకుంటా ఇక కొంచెం వస్తుంది. ఆ పెట్టుబడి కూడా వస్తలేదు, లాస్ అవుతున్నాం. కోతులు పందులు, మళ్ళీ కాయలైన వాళ్ళే పందులు, ఇది చిన్న కాయలు కాగానే కోతులు